మహారాజుకి జై. అందరికీ నమస్కారం. ఈ రోజు చెరుకుమిల్లి అనే గ్రామంలో శ్రీనివాస కళ్యాణం ఉన్నది. ఆ శ్రీనివాస కళ్యాణానికి వెళుతూ మార్గ మధ్యంలో భోగేశ్వరం అనే ఊరు విచ్చేశాం. ఇక్కడ ఉన్నటువంటి స్వామి శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం ఇది. దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ పాతాళ భోగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని అందరూ కూడా మీ ఖాళీ సమయాల్లో విచ్చేసి స్వామివారి కృపా కటాక్షములు పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవలో కోటేశ్వరమ్మ గారు నమస్కారం. స్వామివారి సేవలో వారి చెల్లెలు పార్వతి గారు, స్వామివారి సేవలో మంగాలక్ష్మి గారు, స్వామివారి సేవలో సాయి వీరకుమారి గారు, అలాగే స్వామివారి సేవలో బోలెం సుజాత గారు, స్వామివారి సేవలో తోట విజయ గారు. నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో మనం అరహర అంటే బొడగలు బొడబొడ అంటూ పైకి వస్తాయంటండి. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మీకు ఆ విశేషాన్ని కూడా చూపిస్తాను. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి కోనేరులో మనం అరహర అంటే బుడబొడ అంటూ శబ్దాలు వస్తాయంటండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. అరహర అంటే బుడబొడ అనే శబ్దం వస్తుందంట. అరహర మహాదేవ, అరహర మహాదేవ, అరహర మహాదేవ. చూడండి, అరహర మహాదేవ అన్నప్పుడల్లా బుడగలు వస్తున్నాయండి. అరహర మహా అరహర అరహర అరహర. చూడండి, అరహర అన్నప్పుడల్లా బుడగలు వస్తున్నాయండి. అరహర 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 మహాదేవ, అరహర అరహర అన్నప్పుడల్లా బుడగలు వస్తున్నాయండి. మహాదేవ శంభో శంకర, అరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అరహర అంటే బుడబుడ అంటూ ఇక్కడ బుడగలు వచ్చాయండి. ఈ కోనేరుని చూసాం అందరం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆలయం చుట్టూ, స్వామివారి ఆలయం చుట్టూ ప్రాకార మండపాలు నిర్మిస్తున్నారండి. ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్నారు. భోగేశ్వర స్వామివారి క్షేత్రం చుట్టూ ప్రాకార మండపాలు కొత్తగా నిర్మాణం చేస్తారండి. చాలా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పవనసుత హనుమాన్ కి జై.